హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా. ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్‌ని షేర్ చేసుకుంటాను. ధృతికి హాలిడేస్, సో కొంచెం లేట్‌గా జరుగుతూ ఉంటాయి పనులన్నీ. ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే ఇదే. మార్నింగ్ లేవగానే ఇలా డోర్ ఓపెన్ చేస్తే చాలు సూర్యకిరణాలన్నీ ఇంట్లో ఉంటాయి. ఆల్మోస్ట్ మొత్తం హాల్ అంతా కవర్ అవుతుంది. హాల్లో ఎక్కడ కూర్చున్నా సన్ లైట్ అనేది తగులుతుంది. ఇంకా టీ తాగేటప్పుడు అలా అక్కడ కూర్చొని తాగాలనిపిస్తుంది. ఇంకా డైలీ రొటీన్కి వచ్చేసరికి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను. ఆ తర్వాత చీపురు పట్టుకుంటాను. బ్రష్ చేయకుండా మాత్రం ఇల్లు తుడవను, నాకు హ్యాబిట్ అనమాట అది. సో బ్రష్ చేసేసి ఆ తర్వాత ఇల్లంతా తుడుస్తాను. ఇల్లు క్లీన్ చేసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే ఇదేం చిన్న రూమ్స్ కాదనమాట. మొత్తం క్లీన్ చేసి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత బాత్ చేసేసి పూజ ఫినిష్ చేసుకున్నాను. ఇదే స్కూల్ డేస్లో అయితే, ఐ మీన్ ధృతికి హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా జరిగింది. ఇదే రొటీన్ ధృతికి స్కూల్ ఉంటే కొంచెం ఎర్లీగా జరుగుతుంది అంతే. డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట రొటీన్లో మాత్రం. డైలీ రొటీన్లో ఈ సన్ స్క్రీన్ లోషన్ ఒకటి నాకు. ఏ మేకప్ ఉండదు, ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయను. సన్ స్క్రీన్ లోషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేస్తాను. స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ ధృతిని డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొచ్చేసరికి చాలా ఎండగా ఉంటుంది. బాత్ చేసి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను. కానీ అదంతా వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే ధృతికి చాలా ఆకలేస్తుంది. అందుకే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేశాను. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. టొమాటో చట్నీ విత్ అట్టు. అట్టు కొంచెం క్రంచీగా వచ్చింది ఈరోజు. చాలామంది డైటింగ్ అంటారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా మంచిగా మార్నింగ్ టిఫిన్ మాత్రం తినాలి. ఆ తర్వాత నెక్స్ట్ నైట్ డిన్నర్ లాంటివి ఏమైనా కొంచెం తక్కువ తిని అలా బ్యాలెన్స్డ్గా డైట్ చేస్తే నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసరికి నేను హౌస్ అంతా క్లీన్ చేశాను అన్నమాట. డీప్ క్లీనింగ్ 2 డేస్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు డీప్ క్లీనింగ్ పనేముంది అని అనుకోవచ్చు. డీప్ క్లీనింగ్ ఎందుకు చేశానంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి అండ్ ఊరు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో ఒక్కసారి హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటే వచ్చేసరికి అంత డస్టీగా అంత మెస్ ఉండదని నా ఒపీనియన్ అనమాట. నేను ఒక 2 డేస్ ఊరు వెళ్ళినా సరే నేను ముందు రోజు క్లీన్ చేసుకుంటా. ఫ్రిడ్జ్తో సహా అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకి చిరాకు అనిపించకూడదు. ఈ టెడ్డీ బేర్స్ని కూడా వాష్ చేశాను, అందుకే మళ్ళీ ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటున్నాను. అన్నీ ఆర్గనైజ్ చేసుకొనే వెళ్తాను. ఇంకా ధృతికి కూడా బాగా చేపించేశాను. ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే, సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చుట్టూ ఎన్ని పెద్ద చెట్లు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను. ఈ గులాబ్ జామ్ కాయ ఇక్కడి నుంచి పడింది కాదు, ఆపోజిట్లో ఒక బిల్డింగ్ ఉంది, అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది, అక్కడ నుంచి అంత దూరం నుంచి ఇక్కడ పడింది.
బయట మనం కొనుక్కొని తినే ఫీల్ వేరుంటది. ఇలా చెట్ల నుంచి కోసుకొని తింటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు నేరేడు పళ్ళు చెట్టు చూపిస్తాను. చాలా పెద్దది. 2 ఫ్లోర్స్ బిల్డింగ్ పైకెక్కాము ఇప్పుడు. ఆల్రెడీ కోసేశారు. అందుకే తక్కువ కనిపిస్తున్నాయి నేరేడు పళ్ళు. ఎవ్రీ ఇయర్ సమ్మర్‌లో నేరేడు పళ్ళు ఫుల్‌గా ఉంటాయి ఈ చెట్టుకి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ చెట్లుంటాయి. సో, నీడగా ఉంటుంది. చల్లగా ఉంటుంది సమ్మర్ సీజన్ అయినా కూడా. చెట్ల నుంచి అలా డైరెక్ట్ కోసుకొని తినే ఫ్రూట్స్ ఏదైనా మంచి ఫీల్ ఉంటుంది బయట కొనేదానికంటే. ఇంకా తర్వాత కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేశామన్నమాట. నాకు ఈ బీరకాయ పచ్చడి ఈజియెస్ట్ రెసిపీ. చాలా ఫాస్ట్‌గా ఫినిష్ అయిపోతుంది. సో, అన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసేసి మిక్సీ చేసేస్తాను. లంచ్ ఫినిష్ చేసుకొని ధృతికి లంచ్ ముందు పెట్టేశాను. తర్వాత కొంచెం వాషింగ్ పనులున్నాయన్నమాట. ఎందుకంటే నిన్న డీప్ క్లీనింగ్ చేశాను. ఐ మీన్ 2, 3 డేస్ నుంచి డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కదా! ఆల్మోస్ట్ అన్నీ తీసేసానన్నమాట. కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంక ఈ డోర్ మ్యాట్స్‌ని 1 డే అంతా నానబెట్టి ఉంచుతాను. ఆ తర్వాతే వాష్ చేస్తాను. ఎందుకంటే మాకు రోడ్ పక్కనే ఉంటది హౌస్. సో, ఆ రోడ్ పక్కన డస్ట్ అంతా మొత్తం అంతా బాల్కనీలో ఉంటది. ఇంకా డోర్ మ్యాట్స్‌కి పట్టుంటాయి. మొత్తం వాషింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని నేను కూడా తర్వాత కొన్ని గిన్నెలున్నాయి అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ వరకు అస్సలు పెట్టుకోను ఏ వర్క్ కూడా. ఆఫ్టర్‌నూన్ ఫినిష్ అయిపోవాలి. ఒకవేళ నాకు కొంచెం లేజీగా ఉన్నా కూడా ఆఫ్టర్‌నూనే ఫినిష్ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ నైట్ వరకు వర్కేనా, మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి కదా! కొంచెం స్పేస్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. సో, ఆఫ్టర్‌నూన్ ఫినిష్ చేసేసుకుంటే నైట్‌కి అంత వర్క్ ఉండదని నా ఒపీనియన్. నేను అలాగే చేస్తూ ఉంటాను. ఈరోజు ధృతి నేనే ఉన్నాం కాబట్టి కర్రీ అలా బీరకాయ పచ్చడి, రసం అండ్ పెరుగుతో సరిపెట్టేశాను. మా హస్బెండ్ ఔట్ ఆఫ్ స్టేషన్. సో, ఒకవేళ తను ఉంటే గనక డెఫినెట్‌గా కర్రీస్ కొంచెం ఎక్కువే ఉంటాయి అండ్ రెసిపీ మారిపోతుంది. ఇంకా ధృతి అంటే ఏమీ తినను, నేను అది తినను, ఇది తినను అని అనదనమాట. సో, తనతో నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదు ఎప్పుడూ కూడా. ఇంకా ఇప్పుడు కొన్ని గ్రాసరీస్ ఫిల్ చేయాల్సినున్నాయి. అవి చేసేసుకుంటున్నాను. అండ్ కొన్ని పేపర్స్ చేంజ్ చేయాల్సినున్నాయి. ఎందుకంటే ఆయిల్ పడకుండా నేను ఇలా పేపర్స్ వేస్తూ ఉంటానని ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. అలా పెట్టుకోవడం వల్ల కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయవసరం లేదు. జస్ట్ 1 మంత్ ఆర్ 2 మంత్స్‌కి ఒకసారి పేపర్ చేంజ్ చేస్తే చాలు. ఈ పేపర్స్ చేంజ్ చేసేసానంటే ఇంక ఈరోజు వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ధృతి పడుకుంది. ఇంకా ధృతి పడుకుందంటే నేను కూడా తనతో పాటు కొంచెం సేపు రిలాక్స్ అవుతాను. మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ ఉంటూనే ఉంటుంది. మనకు కొంచెం టైం తీసుకోవాలని నేను అనుకుంటాను. కొంచెం స్పేస్ తీసుకొని మనం కూడా రిలాక్స్ అవుతే వీ విల్ బీ హెల్తీ అట్ ద సేమ్ టైం ఇంటిని సిక్ అవ్వకుండా చూసుకోగలదు. ఇప్పుడు ఇంకా వీడియోస్ ఎడిట్ చేసే పని ఉంది. వీడియోస్ ఎడిట్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అవుతాను. సో, ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ చూసేశారు కదా! సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.